కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మ్యాన్ రంగన్న మృతి సంచలనంగా మారింది. కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్న నేపథ్యంలో దానిపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్ రంగన్న శవాన్ని రీపోస్ట్ మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో పులివెందులలోని రంగన్న ఇంటికి సమీపంలో ఉన్న శ్మశాన వాటిక వద్ద పోస్ట్ మార్టం రిపోర్ట్ నిర్వహించారు. ఇక తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందం, కడప నుంచి పలువురు డాక్టర్లు, రెవెన్యూ అధికారులు రంగన్న మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టం చేశారు. ఇక రంగన్న అనారోగ్యంతో మృతి చెందాడా లేక ఏదైనా కారణాల వల్ల మృతి చెంది ఉంటాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టి నిగ్గు తీర్చేందుకు సిట్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యూసుఫ్, చెప్పండి, వాచ్మ్యాన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నేపథ్యంలో మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సంచలనాత్మకంగా మారినటువంటి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు దిశకు దారి తీసింది. గతంలో ఎవరైతే వివేకానంద రెడ్డి ఇంటి వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఆ రంగన్నకు సంబంధించి రంగన్న గతంలోనే ఆ మేషక్ ముందు అప్రూవర్ గా మారారు. అతను అక్కడ జరిగినటువంటి విషయాలను ప్రత్యక్ష సాక్షిగా అతని కళ్ళతో అతను చూసినట్లు కూడా 164 స్టేట్మెంట్ లో తన యొక్క వాంగ్మూలాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే గత కొంతకాలంగా ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇప్పటికే 4 సాక్షులు ఈ యొక్క కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మృతి చెందారు. వీటన్నిటిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది. నిన్న కేబినెట్ లో కూడా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చర్చించారు. దాదాపు ఇటువంటి మరణాలు ఎందుకు సంభవిస్తా ఉన్నాయి, రంగన్న స్టేట్మెంట్ ఇచ్చారు, రంగన్న మృతి చెందారు. దాదాపు అటు అభిషేక్ రెడ్డి మృతి చెందాడు, గంగిరెడ్డి డాక్టర్ ఈ హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి డెడ్ బాడీని వెళ్ళారు, అక్కడ చుట్టూ వేశారు, అక్కడ అతను గంగిరెడ్డి కూడా మృతి చెందారు. ఇవన్నీ కూడా అనుమానం సాగిస్తా ఉన్నాయి. దీనిపైన ఒక చుట్టూ బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పోస్ట్ మార్టం అయితే గంగన్న మృతి చెంది 2 రోజులు అవుతా ఉంది. కడప రిమ్స్ హాస్పిటల్ అయితే పోస్ట్ మార్టం చేశారు. అయినప్పటికీ కూడా ఇతను ఏదన్నా వ్యాధి బారిన పడి మృతి చెందాలా లేకుంటే ఏదైనా పాయిజన్ ఇచ్చి ఇతన్ని తుదిముట్టించారా అనేటువంటి కోణంలో అయితే ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కడప జిల్లా ఎస్పీ కూడా దీనిపై సీరియస్ గా తీసుకున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవాళ రంగన్నను ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ నుండి 2 రోజుల తర్వాత అతని శవాన్ని బయటికి తీశారు. పులివెందుల ప్రాంగణంలో ఇప్పుడైతే ప్రస్తుతం రీపోస్ట్ మార్టం జరుగుతా ఉంది. దీనికి తిరుపతి నుండి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. కడపడంలో ఉన్నటువంటి డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఆ రంగన్న ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సామాగ్రిని కూడా ఇటు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతను వాడేటువంటి బట్టలు, అతను ఎక్కడైతే నిద్రిస్తా ఉన్నాడో, ఏ టాబ్లెట్స్ వాడుతా ఉన్నాడో అవన్నీ కూడా సేకరించారు. వాటిపై కూడా పూర్తిగా ల్యాబ్ లో, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇప్పుడు పరీక్ష జరుపుతా ఉన్నారు. పులివెందుల పట్టణంలోనే ఏం జరుగుతా ఉంది అనేటువంటి కోణంలో అయితే రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వివేక హత్య కేసు ఎందుకు ఇంతగా ముడిపడింది, దాంట్లో ఉన్నటువంటి సాక్షులందరూ కూడా ఎందుకు మృతి చెందుతా ఉన్నారు అనేటువంటి కోణంలో అయితే పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నిఖాత్, యూసుఫ్, చెప్పండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే రంగన్న కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? భార్య అయితే మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నా భర్త మరణం అయితే చాలా దారుణంగా జరిగింది, అతను వాడేటువంటి టాబ్లెట్స్ లోనో లేకుంటే అతనికి ఇచ్చేటువంటి ఫుడ్ లోనో ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేటువంటి అనుమానం అయితే ఆమె కూడా వ్యక్తం చేసింది. ఆమె స్టేట్మెంట్ ను కూడా స్థానిక పోలీసులు రికార్డ్ చేశారు. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం అయితే పూర్తిగా త్వరలోనే ఈ యొక్క రిపోర్ట్ బయటకు తెప్పియాలి. ఎందుకు ఈ మృతులు జరుగుతా ఉన్నాయి, సాక్షులు ప్రధానంగా సాక్షుల మరణాల వెనుక ఏదైనా బలమైనటువంటి కోణం ఉందా అన్నటువంటి ఆ వ్యవహారంలో అయితే ఇటు డీజీపీ కూడా సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు 6.5 నుండి 7 సంవత్సరాల పాటు ఈ యొక్క సిబిఐ కేసు విచారణ కొనసాగుతా ఉన్నప్పటికీ సాక్షులు మరణిస్తా ఉన్నారు. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేటువంటి నిగ్గు తెలిసేటువంటి వ్యవహారంలో చిట్టు బృందం కూడా ఇప్పుడు దాదాపు సిబిఐ అధికారులు కూడా పై పూర్తిగా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకు సాక్షులు మృత్యువాత పడతా ఉన్నారు, మేమేం చేస్తా ఉంటాం? అసలు వివేకానంద రెడ్డి కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో 4 సాక్షులు కూడా మృతి చెందడం కనుక పెద్ద అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా నిగ్గు తీర్చాలని చెప్పేసి అటు చంద్రబాబుతో పాటు కేబినెట్ లో కూడా ఒక పెద్ద తీర్మానం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కొనసాగుతా ఉన్నాయి. రానున్న రోజుల్లో దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఇంకా చాలా పెద్ద పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి
దస్తగిరి షేక్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడే ఇప్పుడు ప్రజెంట్ బయట తిరుగుతా ఉన్నాడు. ఇంకా ఈ సాక్ష్యాలన్నీ అడిగి క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారంలో ఏం జరిగిందనేటువంటి కోణంలో దీన్ని బయటకు తీస్తే గానీ ఆ నలుగురు మృతి చెందినటువంటి వ్యక్తుల వ్యవహారం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపై ఒక పెద్ద సమగ్ర విచారణ కూడా కొనసాగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ యూసుఫ్.